యా అడగచ్చా లేదో అండ్ అండ్ మీరు కూడా చాలాసార్లు ఓపెన్గా చెప్పారు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ ఆర్ సంథింగ్, బట్ ఎందుకు మ్యారేజ్ని మీరు దాటేశారు అంటే వదిలేశారు ఆర్ సంథింగ్? వై ఇస్ ఇట్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్? అంటే దాని క్వశ్చన్ కి రెలవెన్స్ ఏంటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లల్ని కానీ మా అత్త మామయ్యతో ఉండి ఒక కుటుంబాన్ని పెట్టుకుంటే నా జీవితం ఇంకా సంపూర్ణంగా సంపన్నం అవుతుందా ఏంటి? వాట్ ఇస్ ఇట్? నో నాట్ సచ్. వాట్ అసలు ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? ఐ నాట్ అండర్స్టాండ్. జస్ట్ లైక్ ఎవ్రీబడీస్ లైఫ్లో ఇది ఒక పాయింట్, వన్ ఆఫ్ ద పాయింట్ టు డూ లిస్ట్ లాగా. సో I జస్ట్ don't see male directors being asked this. Only male heroes అడుగుతారు మళ్ళీ. అయ్యో లేదండి, ఈ మధ్యకాలంలో అందరినీ అడుగుతాం ఇంకా ఎందుకు చేసుకోలేదు అన్న క్వశ్చన్ కామన్ అయిపోయింది. పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉంది. రైట్, నిజమే. ఆన్సర్ కావాలంటే భారతదేశం పాపులేషన్ మళ్ళీ పెంచక్కర్లేదు. ఓకే ఓకే, విల్ క్రాస్ దిస్ క్వశ్చన్. No, you can keep asking it. I don't have a problem. ఓకే ఓకే, అలా మొదలైంది దగ్గర నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది? అండ్ వెన్ యూ లుక్ బ్యాక్, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది? ఇంత దూరం వచ్చేసానా అన్న ఫీలింగ్ ఉంటుందా? వెనక్కి తిరిగి చూడండి, నేను చూడరు. ఎందుకు చూస్తుంటాను, ఇంకా చాలా వెళ్ళాల్సింది ఉందని కనిపిస్తాను. వెనక్కి ఎందుకు తిరిగి చూడాలని మనం వస్తుంది. అంటే ఆ మూవీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే నాని గారు కావచ్చు, నిత్య కావచ్చు, తర్వాత శామ్ కావచ్చు, యూర్ ఆల్ అంటే మీ అందరికీ కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ మేము ఎప్పుడు మిమ్మల్ని స్క్రీన్లో చూసినప్పుడు అది మాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ కెరియర్స్ కూడా ఇప్పుడు మంచి పీక్లో ఉండటము, మంచి మంచి మూవీస్తో వాళ్ళు రావటం, ఇవన్నీ చూస్తూ ఏమనిపిస్తుంది? అలా ఏమనిపిస్తుంది అంటే ఐ ఫెల్ట్ గుడ్ దట్ ఐ పిక్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ వాళ్ళ ద్వారా నా సినిమాకి మంచి పేరు వచ్చింది, నా కెరియర్ లాంచ్ అయింది. అండ్ నౌ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్, సో ఐ జస్ట్ ఫీల్ హ్యాపీ. ఓకే. అండ్ శామ్తో శామ్ జామ్ కూడా చేశారు. అండ్ మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ షీఈస్ గోయింగ్ త్రూ సో మచ్, అంటే చాలా జరుగుతూ ఉన్నాయి, లాట్ ఇస్ హ్యాపెనింగ్. సో తన దగ్గర నుండి కూడా అంటే మేము సోషల్ మీడియా త్రూ తను పెట్టే పోస్టులు కావచ్చు, తన జర్నీ కావచ్చు, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. సో తన దగ్గర నుండి మీరే నేర్చుకుంటారు, లేదంటే తన కష్టంలో మీరెలా సపోర్ట్ ఉంటారు, తను మీకే విధంగా సపోర్ట్ ఉంటుంది? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి. మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉంటాయి. ఉంటాయి కదా, ఉంటాయి. దాటేస్తారు కదా. యా, నేను అంతే, మేము అంతే, అంతకంటే ఏమి ఉండదండి. మీ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ న్యూస్ లో రావు, మీడియాలో రావు, ఆర్టికల్స్ రావు, అంతే తప్పితే తేడా ఏం లేదు. అందరి లైఫ్ లో ప్రాబ్లం ఉంటది. సమంత లైఫ్ స్పెషల్ కాదు, సమంత లైఫ్, బట్ yes, she's a very inspirational person. And I'm so proud of her. తను అంటే తను రీసెంట్ గా ఒక హెల్త్ పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేసింది. నేను అడిగాను ఎందుకు చేస్తున్నావు అంటే, లేదు నేను ఇన్ని ఫేస్ చేసి ఐ డిస్కవర్డ్ సర్టన్ థింగ్స్ కదా, ఈ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేస్తే చాలా మందికి యాక్సెస్ లేని వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో ఐ రియలీ అప్రిషియేటెడ్ దాట్, అండ్ నేను కూడా ఫాలో చేస్తాను పాడ్కాస్ట్, సో థింగ్స్ లైక్ దాట్. She's a very strong person, like many women in my life, and me life lo kuda untaru definitely strong women. So yeah, తెలుగు అమ్మాయిలు రావట్లేదు మూవీ ఇండస్ట్రీకి అనేది ఒకప్పట్లో ఉండేది, బట్ ఇప్పట్లో అయితే వస్తున్నారు. పీపుల్ కమింగ్, మంచి మంచి రోల్స్లో వాళ్ళు చేస్తున్నారు. అండ్ మీరు తెలుగు డైరెక్టర్. సో అగైన్ ఇక్కడ తెలుగు అనేది నాట్ అ ప్రామినెంట్ థింగ్, అంటే జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. సో మీరెందుకు ఎంకరేజ్ చేయలేదు తెలుగు డైరెక్టర్గా ఉండి తెలుగు హీరోయిన్స్ ఆర్ తెలుగు వాళ్ళని అనేది? నాకు ఆ టైం దొరకలేదండి. నా ఫస్ట్ సినిమాకి నాకు దొరికింది నిత్యమని. అప్పటికి స్వాతి అండ్ నాని ఆల్రెడీ సినిమా చేస్తున్నారు. సో గా నేను ప్రపోజ్ చేసింది స్వాతి పేరు, కానీ అప్పటికి ఆల్రెడీ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ పేరుతో వెళ్దాం అన్నారు. సో అలా పర్టికులర్ గా తెలుగు అమ్మాయిల్ని వద్దు అని అనుకుని ఎవరు చేరండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వైష్ణవి ఉంది, శ్రీలీల ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. కమింగ్. సో ఇట్ విల్ కమ్, ఇట్స్ ఆల్ సైక్లికల్. మన
ఇప్పుడు Particular గా. తెలుగు వాళ్ళు వస్తారు మళ్ళీ అయినా ఇప్పుడు మనమే పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం, మన సినిమాలే హిందీలో అన్నిట్లో చూస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ ఇర్రెలవెంట్ కాన్వర్సేషన్. టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు పరభాష అమ్మాయిలు కూడా వచ్చి తెలుగు నేర్చుకొని డబ్బింగ్